మహబూబాబాద్ బీఆర్ఎస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది. ఎంపీ అభ్యర్థి కవిత నామినేషన్ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయుల మధ్య గొడవ జరిగింది. శంకర్ నాయక్ మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు అడ్డు తగిలారు. దీంతో వారికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు శంకర్ నాయక్. గత ఎన్నికల్లో సొంత పార్టీ వల్లే మోసం చేశారని ఫైర్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో అందరం కలిసి పనిచేద్దాం, పార్టీలో ఉంటూ మోసం చేయొద్దని హెచ్చరించారు. వెంటనే శంకర్ నాయక్ కు సర్ది చెప్పి ఆయన నుంచి మైక్ తీసుకున్నారు ఎంపీ మాలోతు కవిత. దీంతో గొడవ సద్దుమణిగింది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, రెడ్డియా నాయక్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్టేజ్ పైన ఉండగానే ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చేయకండి, దయచేసి చేయకండి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం, కలిసికట్టుగా ఉందాం, ముందుకు సాగుదాం. అందరం ప్రతి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాదు, ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుగా పోవాలి, ఇవన్నీ కాదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే, సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో, ఎవరి మండలాలలో, ఎవరి గ్రామాలలో, ఎవరి వార్డులలో మెజార్టీ పట్టేలాగా చూసుకుందాం. ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చేయకండి, దయచేసి చేయకండి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం, కలిసికట్టుగా ఉందాం, ముందుకు సాగుదాం. అందరం ప్రతి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాదు, ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుగా పోవాలి, ఇవన్నీ కాదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే, సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో, ఎవరి మండలాలలో, ఎవరి గ్రామాలలో, ఎవరి వార్డులలో మెజార్టీ పట్టేలాగా చూసుకుందాం.